ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 22 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు రూరల్ మండలం శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్ళలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో సిఎంసి వేలూరు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై చిత్తూరు రూరల్ సిఐ శ్రీనివాసరావు స్పందించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నట్లు చెప్పారు. గంగాసాగరం సమీపంలోని గాజులపల్లి ఫ్లైఓవర్ వద్ద టిప్పర్ లారీని వేగంగా ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తుందని, ప్రమాదానికి గురైన బస్సు రంగనాథన్ ట్రావెల్స్ బస్సు అని సీఐ వివరించారు. ఇక ప్రమాదంలో 4 స్పాట్లోనే చనిపోయారని, మరో 6 పరిస్థితి విషమంగా ఉందని, వారిని చీలాపల్లి సిఎంసి ఆసుపత్రికి తరలించామని, మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న రాత్రి తిరుపతి నుంచి మధురైకి పోతున్న రంగనాథన్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ బస్సు రాత్రి ప్రమాదానికి గాజులపల్లి ఫ్లైఓవర్ దగ్గర గురైంది. గాజులపల్లి ఫ్లైఓవర్ దగ్గర పోతున్నప్పుడు ఒక టిప్పరు లారీ అతివేగంగా నిర్లక్ష్యంగా రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొనడం జరిగింది. బస్సు వెనకాల టైర్కి ఢీకొనడం వలన ఆ బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 4 అక్కడికక్కడిగా మరణించారు, 15 మంది గాయాలైనాయి.